అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం. ఇప్పటి వరకు ఈ కేసుని విచారిస్తున్న సిట్ పలువురిని విచారణ చేసింది, కొందరిని అరెస్టు చేసింది. ఈ కేసులో సిట్ ఇచ్చిన వివరాల మేరకు ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే పలుమార్లు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ కేసులో వేల కోట్లు చేతులు మారాయనే అభియోగాలు ఉన్నాయి. వీటిపై విచారణ చేసిన ఈడీ అధికారులు A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారు. ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో పాటు మరో 6 నివాసాలలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. హవాలాతో పాటుగా మనీ లాండరింగ్ లో ఆధారాలు సేకరించిన ఈడీ రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కు సంబంధించిన కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. నాడు బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలోనూ ఈడీ సోదాలు కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సోదాలు చేసిన ఈడీ అధికారులు నిందితుల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఆధారాలు సమీకరిస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి 10 చోట్ల సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు కేసిరెడ్డిని అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఉదయం నుంచి హైదరాబాద్ లో ఒక్కసారిగా 10 ప్రాంతాలలో ఈడీ అధికారులు సోదా నిర్వహించారు. 6 నిందితుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కాగా ఈ కేసులో అసలు అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ఈడీ ఆరా తీస్తుంది. వాసుదేవరెడ్డి బంధువుల నివాసంలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించిన సిట్ ఇప్పటికే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. కాగా ఈడీ ఈ కేసులో త్వరలోనే మాజీ సీఎం జగన్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సోదాల్లో కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం సేకరించిన తర్వాత జగన్ కి నోటీసులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ తదుపరి అడుగులపైన రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది.